నా పేరు రాపోలు యాదగిరి, సన్నం పరమేశ్వర్, గ్రామం శివనగూడెం, మండలం మరిగూడెం, జిల్లా నల్గొండ. మా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మొదటి నుంచి మా ఫాదరు డాక్టర్, తర్వాత నేను హైదరాబాద్కి జీవన విధానంలో అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దేవుడి దయ వల్ల కొంచెం మంచి బిజినెస్ రావటం, విలేజ్లో కొంచెం చిన్న చిన్న డెవలపింగ్, స్టేజెస్, స్కూల్స్కి, అంగన్వాడీ, కొన్ని సోషల్ సర్వీస్ విలేజ్లో ఎవరైనా ఆపతున్నా సాపతున్నా మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేయటం అంతే తప్ప నేను ఏదో ఒక పదవి కోసం నేను ఎన్నడూ కూడా చేయలేదు. ఊళ్ళో ఒక పెద్ద పండుగ చేశాను, బొడ్రాయి పండుగ. ఓ 7-10 లక్షలు పెట్టి ఎవరైనా ఇట్లనే సాపతుంటే వాళ్ళకి వచ్చి 10-20 ఇస్తాను. అదేమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారితో కూడా అది చేసి ఊరిని, ఒక విలేజ్ని మంచిగా చేయాలనే కాన్సెప్ట్తో ఉన్న వ్యక్తిని నేను. అంతేగాని నాకేదో ఈ సర్పంచ్ కావాలి, ఈ పదవులు కావాలనే ఉద్దేశంతో చేయట్లేదు నేను. అందుకనే ప్రతి వాళ్ళు నాకే ఈ గ్రామంలో కొంచెం మెజారిటీ పీపుల్ నేను ఏదైనా చెప్తే నాకే చెప్తారు. ఏమన్నా బాధలున్నా ఏదున్నా మెజారిటీ పీపుల్, కొంతమంది తెలిసిన వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు. అది మా ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోతాం. ఇంకా కాకపోతే నా చేతనైనా నేను హెల్ప్ చేయటం నేను చేసే సోషల్ సర్వీస్ యాక్టివిటీ. నియర్లీ ఇప్పుడు గ్రామానికి ఎటు లేదన్నా 30-40 లక్షలు డొనేట్ చేసిన నేను. అది నా సొంత కష్టార్జితం సంపాదించిన డబ్బు. ఏ గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ పెట్టలేదు, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకున్న పైసలు కాదు అది. అందుకని పోయినసారి మాకు దేవస్థానం చైర్మన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్, ఎండోమెంట్. నీలకంఠ రామస్వామి అని మా మొదటి నుంచి ఉన్న దేవస్థానం. అది ఇక్కడే శివనగూడెం పొలమల్లో గుట్ట మీద ఉంది. అది దాని దగ్గర ఒక 80 ఎకరాల భూమి, నియర్లీ 40 crores ప్రాపర్టీ అది. దానికి మా ఎమ్మెల్యే సాబ్ చైర్మన్కి ఇచ్చారు. నేను ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు రథం చేపిస్తున్నాము. అంతకుముందు కళ్యాణం వేదిక 1,50,000 పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నేనే కట్టించడం జరిగింది. అది ఇప్పుడు రథం కూడా అందరి రూపాయి ఉండి ప్రతి దగ్గర డొనేషన్ తీసుకొని ఇప్పుడు రథం కూడా చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10 రూపాయలు ఉంటే మేము కూడా 10 రూపాయలు ఇచ్చినామని వాళ్ళకు జాతరకు ఆ దేవుని మీద ప్రేమతో కూడా రాగలనని అందరిని పార్టిసిపేట్ చేయిస్తున్నా. వాళ్ళు 100 200 ఇవ్వని, 500 ఇవ్వని, 1000 ఇవ్వని. ఇప్పుడు స్టార్ట్ అయింది అది. ఇంకా 2 నెలల్లో మా ఊరు జాతర ఉంది. ఇక సేవలు అంటే ఇప్పుడు ఆడ మాకు డైలీ అక్కడ ఉండే దేవుడు కాదు, 1 yearకి ఒకసారి మీదకి వస్తాడు. అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి టెంపుల్కి. మిగతా ఇప్పుడు రథం ఒకటి ఉంది, కళ్యాణం. ఇంకా ముందర ఫ్యూచర్లో ఈ మధ్యన సీసీ రోడ్ ఒక 8 లక్షల రూపాయలు పెట్టాడు మా ఎమ్మెల్యే షాపు. ఈ వారంలో స్టార్ట్ అవుతుంది అది కూడా. మా నాయనగారు రాజకీయం చేయలేదు. మా నాయన ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిరీతి. ఆయన నియర్లీ ఆయన 80 సంవత్సరాలు ఈ వైద్యం మీదనే ఉండే. అప్పుడు ఈ డాక్టర్లో ఎంబీబీఎస్ ఇదంతా లేకుండేది కదా. మొదటి నుంచి అయినా మాది వైద్య వృత్తి. అప్పటి నుంచి కూడా మా నాయన ఈ 4-5 ఊళ్ళల్లో చాలా మంచి పేరు అన్నట్టు. అంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా వీడికి వచ్చి మా ఫాదర్ దగ్గర చూపించుకొని పోతారు. రాపోలు పరమేశ్వర్. నేను ఆటోమేటిక్గా నేను అక్కడ పోవటం, ఈడ అప్పుడు విలేజ్లలో మొత్తం కరువు తాండవించింది, వ్యవసాయం డబ్బులు లేవు. అక్కడ నేను హైదరాబాద్ పోవటం, బిజినెస్ కలిసి వచ్చడం, తర్వాత ఇక విలేజ్ రాగానే మా ఎమ్మెల్యే సాబ్ రాజగోపాల్ రెడ్డి సార్ స్వయంగా నాను వెతుక్కుంటూ వచ్చిండు. పాపం వచ్చడం సార్ ఎంబడి నేను పొలిటికల్లా ఆయనకు చేదోడు వాదన గ్రామాన్ని కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాను. సార్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి సారు అంటే ఆయన కూడా మంచి వాళ్ళను ప్రాధాన్యత ఇస్తాడు ఎక్కడైనా. ఆయన కూడా ఒక పొలిటీషియన్. నేను భారతదేశంలో కొంతమందే ఉంటారు, అందులో రాజగోపాల్ రెడ్డి సార్ ఒకరు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా, ఇప్పుడు ఈ మునుగోడు నిజంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. గత ఉన్న వాళ్ళ నాయకులు ఏం చేసినారని మాకు తెలుసు. ఈసారి మాత్రం ఆయన ఆయన సొంత డబ్బులతోనే పబ్లిక్ ఇస్తాడు, కానీ ఆయన ఈ నిధులు పెట్టించి అది పెట్టించి ఈ రాజకీయం ఆయన దగ్గర లేదు. ఆయన సొంత డబ్బులు కష్టపడి ప్రజలకు ఇస్తాడు ఆయన. అంతే తప్ప వేరే వాళ్ళు లేక ఏదైనా ఉందనుకో కాగితం రాసి కలెక్టర్ దగ్గరకు అంటారు. ఈయన దగ్గర ఆ నేచర్ లేదు. అందుకనే చాలా పేరున్న వ్యక్తి, చాలా మంచి నేచర్ అన్నట్టు. అందుకనే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సారు నుంచి ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు ఆయనతో నాకు సుపరిచయం. ఏదో నాపసాపతున్న పోతా సార్ దగ్గరికి. ఆయన కూడా వెంబడే చేస్తా అంటే మనం జెన్యూన్ రిపోర్ట్ తీసుకుపోతాం ఆయన దగ్గరికి. మనం ఏదో స్వార్థం కోసం అందులో డబ్బులు వస్తాయి, ఇళ్ళ డబ్బులు వస్తాయి ముచ్చటే లేదు. అందుకనే సార్ని పోగానే చాలా మంచి మనసున్న వ్యక్తిత్వం సార్ది. విన్నారా? అలాంటి నాయకుడు ఈ మునుగోడు నియోజకవర్గానికి వచ్చటం అనేది మునుగోడు ప్రజల నిజంగా అదృష్టం.
ఇప్పుడు ఏదన్నా కరోనా టైంలో ఆయన వ్యక్తిగతంగా ఇదేంటి ఫుడ్ మెటీరియల్స్ పంచాడు, దగ్గర దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఫుడ్ మెటీరియల్ పంచాడు. మా పద్మశాలి తీసి కూడా నేను నా చేతులు కూడా ఇక్కడ పంచాను. అట్లా ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇప్పుడు నాయకులు ఉంటే ఏం చేస్తారు? గవర్నమెంట్లో ఏమైనా వస్తే స్కీమ్స్ వస్తే పెడతారు, కానీ సొంత పైన ఇచ్చేటప్పుడు ఎవరు మీరు కూడా ఆలోచన చేయరు. ఎంతమంది మన 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 తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కూడా సొంత కష్టపడి పేదలకు ఇచ్చే వాళ్ళు ఎంతమంది వేలలో లెక్క పెట్టేంత లేరు. ఏంటంటే ఎవరో ఒక రాళ్ళ నాకు తెలిసినది రాజగోపాల్ రెడ్డి సార్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు సోషల్ సర్వీస్లో. రాజకీయం అంటే నేను దేని పార్టిసిపేట్ చేయలేదు, నేను ఎక్కడ కూడా నాకు ఇది కావాలని నాకు అడగలేదు. రాజకీయం చేయాలంటే లోకల్గా ఉండాలి, ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండాలి. మనం ఉండేది హైదరాబాద్లో, ఈడొచ్చి రాజకీయం చేయాలని అంటే ఊళ్ళల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయాలన్నా ఎన్నో ఉంటాయి రోజు సమస్యలు. విన్నారా? ఇప్పుడు నేను వారానికి వస్తే పొద్దునుంచి పొద్దుకి దానికి మా ఇంటి మీద మందే అది ఇది విషయాలు. అదేవిధంగా ఒక నాయకుడు ఒక సర్పంచ్ ఇంకేదైనా అనుకో ఇంకా హెవీగా వర్క్ చేయాలి, అప్పుడే గ్రామం అనేది డెవలప్ అవుతుంది. మా కుటుంబం అంటే నాకు ఉండే ఒక బాబు యూఎస్ఏలో సెటిల్ అయిపోయాడు. ఇక నేను చదువు బాధలుగా వస్తాను, ఇక్కడ వచ్చి ఏదైనా ఇంటి సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యేతో తీసుకోవడం, మా ఎమ్మెల్యేతో ఏమైనా గ్రామంలో ఎవరికైనా హెల్ప్ చేయమంటే సహాయం చేయమనంటే. ఈ భవిష్యత్తులో అంటే ఉన్నదే అబ్బాయి నాకు ఒకరు, మా మిస్సెస్ కూడా ఉంది, ఆమెకు కూడా ఆమెకుంది భవిష్యత్తు నాకు తెలిసినంత వరకు. దానికోసం కూడా ఒకసారి మా వాళ్ళతో మాట్లాడినా, నేను డిస్కస్ చేసిన. ఇంకొక 1.5 year తర్వాత ఉంటుంది అది ఒకరు ఉంటే. అంటే ఇప్పుడు లోకల్గా ఇప్పుడు రియల్గా ఏంటంటే మాకు అవైలబుల్ ఏంటంటే నాకు 3 పిల్లలు కొంచెం పోతుంది. అయితే కొన్ని నామినేట్ పోస్టులు ఉన్నాయి, మా ఎమ్మెల్యే సార్తో మాట్లాడి 1.5 year తర్వాత ఏదో ఒకటి అడుగుదామనేది ప్రయత్నం. నిన్న మొన్న కూడా నాకు ఒక స్టేట్ది ఒక పోస్ట్ ఇచ్చింది, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. ఓకే, అది వస్తుంది 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రియల్గా పదవి కోసం నా సోషల్ సర్వీస్ అనేది లేదు. పదవి ఉన్నా లేకున్నా ఏదున్నా ఏం లేకున్నా గ్రామంలో నా సేవలు అనేది నేను చేస్తూనే ఉంటా. ఆ పదవి రాకపోని అది మా ఊరు గ్రామ ప్రజలకు తెలుసు, అందుకని ఎక్కువ నా మనసుకు కూడా ఉంటుంది. ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా ఉంటుంది గ్రామాల్లో ఏముంటుంది, ఏదన్నా ఆపద సాపద ఉంటుంది, హాస్పిటల్ పోతారు, ఫోన్ చేస్తారు, మా ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి వాళ్ళకు కోఆర్డినేషన్ చేసి హాస్పిటల్ చూపించడం, ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా నేను 10,000 20,000 సహాయం చేయటం, ఇది నా బాధ్యత. ఇంకా ఏమన్నా సోషల్ గ్రామంలో రోడ్లు సీసీ రోడ్లు ఉంటే అవి మా ఎమ్మెల్యేతో మాట్లాడతాం, అవి డెఫినెట్గా అవి ఇప్పుడు దగ్గర 50-60 లక్షల వరకు ఉన్నాయి చేయించేది. సక్సెస్ అంటే ఒకటి సార్, రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే కేంద్రంలో ఆ గవర్నమెంట్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. పోయిన గవర్నమెంట్ మొత్తం ఆగం అయిపోయింది బడ్జెట్, మీకు కూడా తెలుసు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు. ఇంకోటి ఏ గవర్నమెంట్ ఈ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి, ఫ్రీగా ఇచ్చి ఏం చేశారంటే మౌలికంగా ఇప్పుడు నేను మామూలు చిన్న కాంట్రాక్టర్ని, మామూలుగా మేము 1 కోటి రూపాయలు 2 కోట్లు 3-4 కోట్ల వరకు వర్క్ చేస్తూ ఉంటాం. మా బిల్లులు CFMSలో ఇచ్చేస్తారు. అంటే మామూలుగా ఈ సోషల్గా ఈ డబ్బులు ఫ్రీగా బియ్యం ఇచ్చడం, ఫ్రీగా బస్సు, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా గ్యాసు, ఇవి వికలాంగులు ఈ 4,000 రూపాయలు, రైతు బంధు, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చే వరకు గవర్నమెంట్ మీద హెవీ ప్రెషర్, వచ్చే ఆమ్దానం తగ్గిపోయాయి. అయినా కానీ గవర్నమెంట్ వాస్తవంగా ఇస్తూనే ఎవరు, అట్లానే ఏం లేదు, కానీ ఇంకా చేస్తూనే ఎవరు ఇస్తూనే ఎవరు, పోరాడుతూనే ఎవరు. 6 గ్యారెంటీలు డెఫినెట్గా సక్సెస్ చేస్తుంది గవర్నమెంట్, డెఫినెట్గా చేస్తుంది. దానికి కొంచెం టైం, ఇంకొక 2-3 నెలల్లో గవర్నమెంట్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాడే ఏం లేదు, పైసలే లేదు, ఏం చేస్తారు, డబ్బులు రావాలి కదా, ఆమ్దాన్ రావాలి. కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గురించి అని కాదు, ఇక్కడ గవర్నమెంటే 10 సంవత్సరాలు చేసిన వ్యతిరేకత వచ్చేసింది. టీఆర్ఎస్ వద్దనే భావకంగా పబ్లిక్ అంతా కాంగ్రెస్కి ఇచ్చారు. ఒక దగ్గర కాదు కదా, ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోయారు కదా. ఇక్కడ ప్రభుత్వం మీద వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది తప్ప ఒక కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి మీద కాదు, ఇంకోరి కాదు. నా వ్యక్తిగతంగా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి వ్యక్తి ఎవరైనా మంచిగానే ఉంటారు, వ్యక్తులు ఎవరైనా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అయినా ఎవరైనా మంచిగానే ఉంటారు వ్యక్తిగతంగా. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఇంటికి కూడా వచ్చి చాలాసార్లు అట్లని కాదు. ఇక్కడ వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద వచ్చింది కాదు. కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గవర్నమెంట్ మంచలేదు, ఆడ టీఆర్ఎస్ విధానాలు నచ్చక పబ్లిక్ రివర్స్ అయ్యి కాంగ్రెస్కి వేసారు ఓట్లు, అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా కానీ గెలుస్తారు.
అందులో ఇంకా మాకైతే రాజగోపాల్ రెడ్డి సార్ ఏంటంటే ఆయన ఇంకా జర వ్యక్తిత్వం మంచి కాదు బంపర్ మెజార్టీతో గెలిచాడు. అది అంటే వాళ్ళ కమ్యూనిటీ మొదటి నుంచి ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళు ఎక్కువ డామేజ్. కానీ అందుకు మా వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకు కూడా ఇప్పుడు పీసీసీ చైర్మన్ ఆయన పేరు గౌడ్, మహేష్ గౌడ్కి ఇచ్చారు కదా. అట్లానే లేదు, రియల్గా చెప్పాలంటే వాళ్ళు ఒక శాతం ఎక్కువ ఉండొచ్చు. కానీ రియల్గా చెప్పాలంటే బీసీలకు ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాలకు ఉంది, కరెక్ట్గా ఇచ్చారు పదవులు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కటే ఉండదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉందంటే కేసీఆర్ బాసు, తర్వాత నా కొడుకు బాసు ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అట్ట కాదుగా, అందరూ బాసులే ఉంటారు. ఇక్కడ నేనైతే అట్లేమనుకుంటలేదు. మన దగ్గర వెయిట్ ఉండాలి, అన్నీ ఉండాలి, డెఫినెట్గా ఇస్తారు. ఎందుకు ఇప్పుడు నాకు నేను కావాలని అన్నాను అనుకో, ఆలోచన చేస్తారు. అంతే, మనమే పోయి అడిగేందుకు వాళ్ళైతే పిలిచి ఇవ్వలేరు కదా. రానున్న రోజుల్లో బీసీ వాళ్ళకు కూడా డెఫినెట్గా మంచి స్థానమే ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి సారే ఉన్నాడు నల్లగొండలో, ఆయన మొత్తం ఆయన రారాజు. ఆయనను తీసేసి ఇంకొకరికి ఇవ్వగలుగుతుందా గవర్నమెంట్ అంత పెద్ద నాయకుడిని? తప్పది. ఎందుకంటే రెడ్ల రాజ్యం అనేది కానే కాదు, అందరి రాజ్యం. ఇక్కడ కోమటిరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇక్కడ మునుగోడైనా వీళ్ళు ఏదైనా వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, 4 రూపాయలు పబ్బులకు పెట్టేవాళ్ళు, పైసలు ఇచ్చేవాళ్ళు. అంతేగాని ఇక్కడ నేనైతే రెడ్డి రాజ్యం అనేది నేను ఒప్పుకోను. లే ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకా ఏ పార్టీలో ఉండదు కాదు. అంతకుముందు చూడండి, రోషయ్య అయ్యిండు ముఖ్యమంత్రి, టీఎన్జే అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో. రెడ్ల రాజ్యం అయితే చెప్పురి. కులాల ధర డెఫినెట్గా బీసీలకు ఎస్సీలకు ఇప్పుడు వచ్చేదంటే డెఫినెట్గా వాళ్ళు ప్రతి దాంట్లో సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు డెఫినెట్గా వాళ్ళు 100% వచ్చేస్తారు. ఇది చేసింది దీనికోసమే, చేసింది కులగానే చేసింది కూడా దీనికోసమే, వీళ్ళని పైకి లేపాలని. ఇది వాస్తవం లేదు సార్. అది గ్యారెంటీ డెఫినెట్గా చేస్తూనే ఉంది గవర్నమెంట్. కాకపోతే జర బడ్జెట్ వల్ల ఒక నెల అటు ఇటు అవుతుండొచ్చు, కానీ ఇచ్చేది మాత్రం అందరూ రుణమాఫీ చేశారు. ఇంకా కొంతమంది అది జర టెక్నికల్గా కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు డబ్బులు ఇస్తామని కూడా అడ్డగోలుగా ఇవ్వలేరు కదా, కరెక్ట్ అర్హత చూసే ఇవ్వాలి కదా. అడ్డగోలు హామీలు ఏడు ఇచ్చారు సార్, అన్ని అవసరమే ఇచ్చారు. పబ్లిక్ పూర్ పీపుల్కి ఏది అవసరం ఉందో అదే ఇచ్చారు. అది నేనైతే ఎందుకంటున్నానంటే నేను చెప్పేదేనండి. ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండ రాజగోపాల్ రెడ్డి సార్ ఉండు. ఇప్పుడు బీసీలు కూడా మేము కూడా చేస్తామని ముందుకు రావాలి కదా. ఎవరు రాంది ఏం చేస్తారు గవర్నమెంట్? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇది ఆషామాషి కాదు. అవును అయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. కాకపోతే కొంచెం వాళ్ళ 1% అటు ఇటు ఉండొచ్చు. అంతేగాని మా దాంట్లో కూడా ఇప్పుడు నగరికాలు ఉండే చిరుపతి లింగయ్య వెళ్ళలేదా, ఎస్సీనే. ఇప్పుడు తర్వాత వచ్చిన మళ్ళీ అది ఎస్సీకి రిజర్వేషన్ ఏముండే. ఇంకోటి, ఇప్పుడు రాజకీయంగా ఎదగాలంటే డబ్బులతో కూరుకునే పని, పైసలు కావాలి. పైసలు మన దగ్గర ఏడుంటాయి? బీసీలు అంటే ఉన్నోళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, వాళ్ళు రావాలిగా ముందుకు. అది వాస్తవమే. కొంత ఏంటంటే వీడు బీసీలలో వాడే ఉంటాడు. నేను ఒక దగ్గర నేను రియల్గా ఒక బీసీ మీటింగ్ పోయినా, ఒకే కులం కమ్యూనిటీ వాళ్ళు ఒక దగ్గర విన్నారా. అరే ఏంది మొత్తం ఇదే కమ్యూనిటీ, ఇంకా మీ పద్మశాలీస్ లేరు, గౌడ్స్ లేరు, ఓవర్ లేడు. ఇలాంటి పెడితే మరి ఎక్కడంగా డెవలప్ అవుతుంది? బీసీల ఐక్యమత లోపం కాదు, కోఆర్డినేషన్ చేసే వాళ్ళు కరెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు రాజకీయంగా మంచిగా జర పొలిటికల్లో ఎవరు ఉండు, జర ఫైనాన్షియల్లో ఎవరు ఉండు, వాళ్ళని పిలిపించడం, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయటం, గవర్నమెంట్లో వాళ్ళని ఏదో ఒకటి చేస్తే తప్ప బీసీలు కూడా ఎదుగుతారు. బీసీల కోఆర్డినేషన్ కొద్దిగా తగ్గింది తప్ప ఐక్యతం అనేది డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మస్తు చాలామంది నాయకులు, బీసీ నాయకులు ఫోన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా మనకు మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్గా చూసుకోవాలి బీసీలు చాలా జర. ఎందుకంటే మన దగ్గర రియల్ చెప్పాలంటే డబ్బులు మన దగ్గర కొంచెం తగ్గున్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎదుటాన్ని కూడా ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టామన్నా, చిన్న మీటింగ్ పెట్టామన్నా 2 లక్షలు 5 లక్షలు ఇస్తాయి. ఇలా మనం ఇది చూసుకోవాలి, దాన్ని డెవలప్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా 5 ఏళ్లలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే వ్యక్తి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి డెఫినెట్ వస్తాడు, మా బీసీ నుంచి డెఫినెట్గా పక్కా. సాధ్యం అనేది మేముండదు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, ఇది ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ లెక్క ఒకటే ఉండదు, రాజు ఉండదు. ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడే బాసు, టీఆర్ఎస్లో ఈయనే బాసు. ఈ కాంగ్రెస్లో అదేం లేదు, ఎప్పుడు ముఖ్యమంత్రి మారేది తెలియదు. జాతీయ పార్టీ అది. విన్నారా, రేవంత్ రెడ్డి ఉంటాడని తెలియదు, ఆయన ప్లేస్లో ఇంకోరు రావచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సింగిల్ పర్సన్ది కాదు, కుటుంబం కూడా కాదు, మొత్తం అది సముద్రం అన్నట్టు. ఇక మొత్తం ఎవడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా చేంజ్ అయ్యవచ్చు. 100% బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. డెఫినెట్గా కోఆర్డినేషన్ చేయాలి. వాళ్ళు పోయి ఇప్పుడు నాకు ఈ పదవి కావాలని పోయి అడగాలి కదా, అడగంది అమ్మ కూడా పెట్టదు కదా.
పోయి ఢిల్లీలో పోయి కూర్చోవాలి, వాళ్ళతో సోనియా గాంధీతో మాట్లాడాలి, ఆ క్యాడర్తో మాట్లాడాలి, మన గురించి చెప్పుకోవాలి. అప్పుడు డెఫినెట్గా ఏ పోస్ట్ అయినా వస్తుంది, రాదనే ముచ్చట ఏం లేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఒక్కరి కుటుంబ పాలన కాదు ఇది, మొత్తం ఇక అందరిది అన్నట్టు. ఎవరికి ఒక్కరే అట్లని భావకం లేదు, ఎవరైనా దిగొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు. 100% డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలనే ఉంది. ఒకసారి స్థానిక సంస్థలు కూడా చేయాలనే ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే సోషల్ సర్వీస్ ఇంకెక్కువ ఇంకా మనం సర్వీస్ అనేది గవర్నమెంట్ ద్వారా వచ్చే పైసలను వినియోగించుకొని, ఇప్పుడు మనం సొంతం పెట్టే డబ్బుల కన్నా ఆ పదం ఉందనుకో, ఆ పైసలతో ఇంకా ఎక్కువ యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ డెవలప్ కావచ్చు అనేది నా ఎవరికైనా ఒపీనియన్ ఉంటుంది. ఎంపీపీ కావాలని, లేకపోతే జెడ్పీటీసీ కావాలని, అంటే దానికి చేసేదానికి ఇది ఒక్కటే రీజన్ ఉంది. కానీ రియల్గా ఏదంటే ఫైనాన్షియల్గా ఉన్నాము, రేపు ఏదైనా వచ్చినా కానీ డబ్బులు పెట్టుకునే ఖర్చు పెట్టుకుంటే బేతి కూడా ఉంది మన దగ్గర. కానీ ఈ గవర్నమెంట్ ముగ్గురు పిల్లలది తీసేస్తానన్నది ఫస్ట్, మళ్ళీ అదే కంటిన్యూషన్, పాత విధానమే కంటిన్యూషన్ చేస్తాను. 100% నామినేట్ పోస్టు ఏది ఇచ్చినా నేను తీసుకున్నాను. నేను సార్ కూడా మైండ్లో ఉంది, ఎమ్మెల్యే సార్ ఉన్నది, అది దాని గురించి సార్తో కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. ఈ కాన్స్టిట్యున్సీ బాగుపడాలంటే 100% కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాల్సిందే, లేకపోతే డెవలప్ అవుతుంది. కానీ అంతగానే ఉండదు. మంత్రి అయితే కొంచెం ఉంటుంది కదా, గవర్నమెంట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడచ్చు, డైరెక్ట్ సెక్రటరీ ఎన్నో ఉంటాయి. ఇక మీకు తెలియదే ఉంది. మంత్రి అయితే కాన్స్టిట్యున్సీ ఇంకా డెవలప్ అవుతుంది. రోడ్లు సరిగ్గా లేవు మా కాన్స్టిట్యున్సీలో. ఇటు ఇటు నాంపురం ఇక్కడ దిక్కు ఏ రోడ్డు ఒక్కొక్క రోడ్డు సరిగ్గా లేదు. 10 ఏళ్ళ నుంచి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోసుక తిన్నది గవర్నమెంట్. కానీ ఏం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిరు, 1,00,00,000 కోట్ల ప్రాజెక్టులు కట్టిరు. ఈ మౌలిక వసతులనే మొత్తం ఆగం చేసి పడతాయి. చిన్న చిన్న రోడ్లు లేవు, ఏం లేవు. మాకు ప్రధాన సమస్య అంటే ఆ చెరువు కట్ట, శివనగూడెం మీద చెరువు కట్ట ఇప్పుడు దగ్గర దగ్గర 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి కడతావు. అది పాత కట్ట మీద కడితే అయిపోవు, అనవసరంగా కట్టి మీద 5 గ్రామాల ప్రజలు నిరాశలయ్యారు. 4 లక్షలకు ఎకరం, 4,15,000 రూపాయలు అంటే ఈడ దరిదాపుల ₹1 కోటి ఉంది ఎకరం. దరిదాపుల ₹1 కోటి ఎకరం ఉన్న కాడ 4 లక్షలు ఇచ్చి వాళ్ళను ఎల్లదెగిరు. ఏదో అదృష్టం మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అప్పుడు రిజైన్ చేసి బీజేపీ అవ్వటం, అప్పుడు బై ఎలక్షన్ రావటం, వాళ్ళ పైసలన్నీ వచ్చినాయి. అవి కూడా దెబ్బకే గవర్నమెంట్ అంతా వీళ్ళకి వస్తే బాగుండదని ఎంబడే పైసలు అన్నీ ఇచ్చేసింది. 4 లక్షలు 5 లక్షలు వచ్చి 6,500 ప్యాకేజ్ అంత వచ్చేసింది. కథ ఆయన పుణ్యాన్నే వచ్చింది. అది ఆగం చేసి ఈడ ప్రాజెక్టు ఏదో ఒక 4 టీఎంసీలు 5 టీఎంసీల ప్రాజెక్టు ఉంటే సరిపోవు, 15 టీఎంసీల ప్రాజెక్టు పెట్టి ఉన్న ఇప్పుడు ఉన్న వ్యవసాయ భూములన్నా 4 లక్షలు ఇచ్చి సంతకాలు పెట్టించి, దొంగతన సంతకాలు పెట్టించి వాళ్ళకి పైసలు ఇచ్చేసి వాళ్ళు కడుపు మీద కొట్టేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆయనకు కేసీఆర్ది నీకు ఒక వీడియో పెడతాను, ఫేస్బుక్లో కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, స్పెషల్ జీవో తెచ్చి ఇస్తానన్నాడు, 10 రూపాయలకు 10 రెట్లు ఇస్తాడు. ఏది లేదు, 4 లక్షలకు ఎకరం. ఏం చేసుకుంటాం? 4 లక్షలు పెట్టి చెప్పు. ఒక హాస్పిటల్ పోతే 4 లక్షలు ఖతమైపోతాయి. గవర్నమెంట్ ఎట్టుందంటే పోయినసారి మొత్తం ఫ్రీ ఇచ్చటం వల్ల ఉచిత పథకాలన్నీ, ఈ ఆర్టీసీ బస్సు ఎందుకు పెట్టినా నాకు అర్థం కాదు వాస్తవం. కానీ ఉచిత ఫలకాలు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ హామీ ఇచ్చారు. ఇప్పుడు పబ్లిక్ను ఏందనంటే, పబ్లిక్ ఎట్టుంటారు ఇప్పుడు లాస్ట్ అంటే బ్యాక్వర్డ్ బాగా వెనుక ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరమే వాళ్ళకు. కాకపోతే ఇంట్లో మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఈ ఉచిత పథకాలు తీసుకుంటారు. లబ్ధిదారు అసలు కొంతమంది లబ్ధిదారులు లేనేలేదు, అసలు అర్హత లేని వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళని కూడా ఏర్పారేయాలని అనుకుంటున్నా. డెఫినెట్గా ఇంకా రాబోయే ముందు రోజులలో ఈ సోషల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేసే ఉచిత పథకాలు మొత్తం ఇంకా మంచిగా కరెక్ట్ చేయాలి. మళ్ళీ గవర్నమెంట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ఇవన్నీ కూడా ఒక గ్రామ ప్రజలకు ఒక మాట చెప్తా ఉన్నాను, ఓటర్లకి ఎవరికైనా మద్యానికి మీరు బానిసలు కాకుండా ఎవరైతే గ్రామానికి అభివృద్ధి చేస్తారో వాళ్ళకే వేయండి, అంతే తప్ప వేరే వాళ్ళకు ఎవ్వరికి వేయద్దు. దయచేసి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఆలోచన చేసుకొని డబ్బులకు దేనికి కకృతి పడకుండా గ్రామాన్ని విలేజ్ని మంచిగా చేసేవాడిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు అందరూ మీరు వేయండి ఓట్లు. అప్పుడే మన ఊరు ఇంకా డెవలప్ అవుతుందని నేను శివన్నగూడ గ్రామ ప్రజలకు చెప్తా ఉన్నా. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 99% సర్పంచ్లు వాళ్ళే అవుతారు, ఎంపీటీసీలు వాళ్ళే అవుతారు, ఎంపీలు వాళ్ళే అవుతారు, జెడ్పీటీసీలు వాళ్ళే అవుతారు. దుర్గంటి యాజమాన్యానికి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందు రోజులలో మంచి డెవలప్ కావాలని, ఇంకా మంచి ప్రోగ్రామ్స్ పెద్ద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు.